రెడీ 3, 2, 1 గో. చలో చలో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు తీపితో పాటుగా ఓ కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే కష్టమే రాదనే గ్యారెంటీ లేదు పడేసి పరుగు నేర్పు ఆట బ్రతుకంటే అందుకో ముందరున్న ఈ క్షణాన్ని చల్లో చల్లో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్లో చల్లో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు హాయ్. సో ఇప్పటి వరకు మీరు చేసిన స్కోర్ ఏంటో చూద్దాం. దాన్ని బట్టి మనం ఆ మినిమం టార్గెట్ దాటామా లేదా అని. 1, 2, 3, 12, 13, 14, 15, 16, 17, 24, 25. ఓకే, సో ఇద్దరు కలిసి 10 చేస్తే సక్సెస్ అయినట్టే ఆ ప్రయత్నం. కానీ మీ ఇద్దరు కలిసి 25 చేశారు. వెల్ డన్, సూపర్. సో ఇప్పుడు మీ ఇద్దరి చేతుల మీదుగా ఆ కుటుంబానికి పాల వ్యాపారానికి ఉపయోగపడే డబ్బుల్లో 15,000 రూపాయలు మీరు అందిస్తారు. లక్ష్మీదేవి తలుపు తట్టింది ఓ, 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 ఓ. నేను మాట్లాడదాం అనుకుంటా. నాకు ముందుగా ఈ ఫ్యామిలీని చూడంగానే మా ఫ్యామిలీ గుర్తుకొస్తుంది. ఎందుకంటే నేను కూడా ఒక పేద కుటుంబం నుండి వచ్చిన వాడిని. ఆమె పడుతున్న కష్టమే మా నాన్న కూడా పడి మా ఇద్దరిని చదివిస్తున్నాడు, నన్ను మా అన్ననే. వీళ్ళు కూడా నాకు తెలిసి చాలా బాధ అనుభవిస్తున్నారు. మనం వాళ్ళ బాధని చూసి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇలా ముందుకొచ్చిన జీ తెలుగు వారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి షో కోటి మందికి కాదు, ఇంకా కొన్ని కోట్ల మందికి వెలుగునివ్వాలి, కొన్ని కోటి ఎపిసోడ్లు ఇవి జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అంటే ఈ దగ్గర సంవత్సరాల్లో ఎప్పుడైనా డాక్టర్లు వచ్చి చూడడం కానీ వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళడం కానీ జరిగిందమ్మా? చూడలేదండి, చూడలేదు. ఎవరో హాస్పిటల్కి వెళ్తాం కూడా జరగలేదండి. అసలు లెగలేని పరిస్థితి. ఇంచు ఇలాగ లేపుదమే కుదరదు కదండి. నేను ఒళ్ళు తుడిచేటప్పుడు ఈపు తుడుతా కుదరదండి. ఇంకా పైకి లెగలేని పరిస్థితి కదండి. అంటే చుట్టాలు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ముందుకు రావడం? వాడి స్నేహితులు ఫోన్ల ద్వారా పరిచయం అండి. వాడికి ఏదైనా నేను బాధపడతా ఉంటే చేసిన మా అమ్మకి ఇలా కావాలరా చెయ్యాలరా అని ఫోన్లు చేసండి. ఫోన్ల ద్వారా వాళ్ళతో ఏదన్నా చేయాలన్నా చేయిస్తాడండి. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఆలోచిస్తున్నది కూడా భవిష్యత్ ఏంటి, వాళ్ళు ఎలా పని చేసుకోగలుగుతారు, వాళ్ళకి తిండి ఎలాగా, వాళ్ళకంటూ ఏదైనా కావాలి, ఉండాలి. నిజంగా పెన్షన్ డబ్బులు ఏదైతే వస్తాయో అది మందులకు కూడా సరిపోవు. అండ్ ఆయన ఒక్కళ్ళే పని చేయడం వల్ల వచ్చే డబ్బు కూడా ఇల్లు గడవడానికి సరిపోదు. సో మనం అనుకున్నట్టు ఆ కిరాణా షాప్ మంచి ఆదాయాలు ఇవ్వాలని కోరుకుందాం. అండ్ ఆ పిల్లలిద్దరూ ధైర్యంగా బలంగా ఉండాలని కోరుకుందాం. అండ్ మూడో ప్రయత్నం చేద్దాం. సో మూడో ప్రయత్నంకి ఎవరు ముందుకు వస్తున్నారు? సో మీ ఇద్దరు ముందుకు వచ్చారు. అండ్ మీ ప్రయత్నంతో వాళ్ళకి ఏదైతే ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో ఆ కిరాణా షాప్ వాళ్ళ సొంతం అవుతుంది. రైట్, లెట్స్ డూ ఇట్. సో మీరిద్దరూ ఇప్పుడు ఆడబోతున్న ఈ ఆట ఆల్మోస్ట్ ఈక్వల్ టు హాకీ లాగా, ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఫుట్బాల్ లాగా ఉంటుంది. సో అంత పెద్ద గ్రౌండ్ ఇక్కడ లేదు కాబట్టి చాలా సింపుల్గా ఈ టేబుల్ మీద ప్లాస్టిక్ గ్లాసులు పెట్టారు.
అండ్ ఒక్కో టీం అటు ఇటు నుంచుంటారు. అయ్యో ఇది రావట్లేదండి. సో అలా నొక్కితే ఇందులోంచి వచ్చే వాటర్తో గ్లాస్ని మీ ఆపోజిట్ సైడ్ డైరెక్షన్, మీ ఆపోజిట్ డైరెక్షన్లోకి తోయడానికి ట్రై చేస్తారు. మీరు ఇటు సైడ్ నుంచి మీ ఆపోజిట్ డైరెక్షన్. సో ఎవరి సైడ్ అయితే వచ్చి గ్లాస్ కింద పడిపోద్దో వాళ్ళ సైడ్ పాయింట్ వచ్చినట్టు. రైట్? ద పొజిషన్స్ 3, 2, 1, go! Every time you try, I want to say goodbye, goodbye, bye, bye, bye. Even if you cry, then I'll just tell you why. Little bonan, 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 bonan. Every time you try, I want to say goodbye, goodbye. 5, 4, 3, 2, 1. టైమ్ అప్. ప్రతి ప్లాస్టిక్ గ్లాస్కి మీ వంతు అభిషేకం చేసినట్టు అలా పైన వాటి మీద జల్లితే ఎక్కడ పడతాయమ్మా అవి? అండ్ చాలా కష్టపడి ఎడ్జ్ దాకా తీసుకొచ్చి దాన్ని బాటిల్తో తోయడానికి ప్రయత్నించారు. నేను ఏదైతే ఆట చెప్పానో అది కాకుండా వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళిద్దరూ భలే ఆడారు ఈ ఆటని. వెల్ డన్, సూపర్, వెల్ ట్రై నిజంగా. అండ్ మ్యాక్సిమం చెల్లా చెదురు చేశారు. ఏది మేము పెట్టిన పొజిషన్ లేవు కాబట్టి మీ ఆట కరెక్ట్గానే ఆడినట్టు మీరు. సో ఈ ప్రయత్నానికి గాను మీ చేతుల మీదుగా ఆ కుటుంబానికి 30,000 రూపాయలు అందబోతుంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. నల్గొండ జిల్లా అంగడిపేటకి చెందిన సరిత, ఆవిడ తండ్రి విధివశాత్తు యాక్సిడెంట్కి గురవడంతో పనిచేయలేని స్థితికి వెళ్ళారు. కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదాల్లో ఆయన హత్యకు గురవడం జరిగింది. నా పాపకు వాళ్ళ డాడీ చనిపోయిందన్న విషయం కూడా తెలియదండి. నా కూతురికి ఏం చెప్పాలో అర్థం లేని స్థితిలో ఉన్నాను. ఎదురు చూస్తూనే ఉంటే ఎవరైనా బైక్ మీద పేరెంట్స్ బండి మీద ఎక్కించుకొని పోతే మమ్మీ డాడీ ఎప్పుడు వస్తాడు, మనం కూడా బండి మీద వెళ్ళిపోదామని ప్రతిరోజు నా కూతురు అడుగుతుంది. నేనేం చెప్పాలో అర్థం కాక ఏడ్చుకుంటూ ఉంటున్నా. ఎవరన్నా తెలియని వాళ్ళు నా కూతురు ముందు వీళ్ళ డాడీ చనిపోయిండు అంటే నాకు చెప్పకుండానే నా కూతురు ఏడుస్తూ కూర్చుంటుంది. సడన్గా ఏమైంది మమ్మీ ఏడుస్తున్నావు అంటే లేదు మమ్మీ ఆవలిస్తే వాటర్ వచ్చాయని చెప్పి నన్ను కాంప్రమైజ్ చేస్తుంది నా కూతురు.